గాడ్ని బ్యాన్ చేసిన వరల్డ్ ఇది. ఆల్సో శంబాలాలో ఒక బిలీఫ్ ఉంది, భూమి మీద మొదటి నగరం అండ్ ఇప్పుడు ప్రపంచంలో ఆఖరి నగరం, ఆఖరి సిటీ. సో ఆ ఐడియాతోటి స్టార్ట్ చేసాం కల్కి స్క్రిప్ట్ని. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా కలియుగం ఎండింగ్లో అంతా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత, గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముంటుంది అనుకుంటే మేబీ మన కాశీ ఉంటే హౌ వుడ్ దట్ బీ? బికాజ్ ఎన్నో పురాణాలు రాసింది నాగరికత మొదలైంది కాశీలోనే అని. ఇప్పుడు ఆ వరల్డ్ని తయారు చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే కాశీ ఎంతో ఓల్డ్, మనకు తెలిసిన ఆ ఘాట్ స్టెప్స్, ఆ ఇండియన్ ఆర్కిటెక్చర్ని ఇప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్ ఒక 3,000 సంవత్సరాల ముందు ఎలా ఉంటుంది అని ఆలోచించి డిజైన్ చేసి ఐడియేట్ చేసి ఇప్పుడు డబ్బులు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడే ఆల్మోస్ట్ ఫిజికల్ కరెన్సీ లేదు కదా. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకెలా ఉంటుంది, వెహికల్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఏదో మన పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వెళ్తున్నాం, కానీ ఫ్యూచర్లో ఇంకా పెట్రోల్ అయిపోతుంది, ఎలక్ట్రిక్ కూడా అయిపోతుంది. ఫ్యూచర్లో ఎలా ఉంటాయి వెహికల్స్, దాని డిజైన్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ స్లీక్ స్టఫ్ అయిపోయింది, సో అది అయిపోయి నెక్స్ట్ ఇంకేదైనా వస్తుందా అంటే ఆల్మోస్ట్ ఇంకా వరల్డ్లో రిసోర్సెస్ ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసిన స్టీల్ని రీసైకిల్ చేస్తాం టు బిల్డ్ థింగ్స్. సో అలాంటి థాట్ ప్రాసెస్లో కాశీని బిల్డ్ చేయడం మొదలుపెట్టాం. సో ఐ థింక్ కాశీని బిల్డ్ చేయడం వాజ్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. కాశీ పైన మీరు మేబీ ట్రైలర్లో చూసుంటారు, ఈజ్ వన్ మ్యాసివ్ మెగా సిటీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ఒక పిరమిడ్ లాంటి స్ట్రక్చర్. దాన్ని మేము కాంప్లెక్స్ అంటాం. సో ఆ కాంప్లెక్స్ పైన ఈ భూమి మీద కింద ఏం లేదో నేచరు, ఫుడ్, యానిమల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక రకమైన నోవాస్ ఆర్క్ అనుకోవచ్చు, ఒక రకమైన త్రిశంకు స్వర్గం అనుకోవచ్చు. ఇట్ ఈస్ ప్యారడైస్ ఆన్ టాప్. కింద కాశీలో ఎంత ఎక్స్ట్రీమ్ ఎండిపోయిన గంగ కనిపిస్తుందో పైన అంత ఎక్స్ట్రీమ్ ఆల్మోస్ట్ ఒక సముద్రం ఆకాశంలో కనిపిస్తుంది. మన కథలో, మన సినిమాలో ఇంకో 3వ వరల్డ్ కూడా ఉంది. ఆ వరల్డ్ పెద్దగా మాట్లాడలేదు ట్రైలర్లో ఉన్న ఇంతవరకు ఉన్న మెటీరియల్లో, బట్ చాలామంది ఆల్రెడీ గెస్ చేశారు. శంబాలా అన్నది ఒక కల్కి అన్న స్టోరీకి సో ఇంటిగ్రల్. అంటే ఎవరైనా కల్కి అంటే ఆటోమేటిక్లీ శంబాలా అంటారు. సో శంబాలా గురించి ఏమంటున్నాం అంటే ఈ 3వ